ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు కూడా మసకబారాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు జట్టు ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. వారి ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో తెలియజేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్కు చేరుకోవడం చాలా కష్టంగా మారింది. ఆర్సీబీ ఇప్పటి వరకు మొత్తం 6 మ్యాచ్లు ఆడగా 5 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. జట్టు సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ పై మాత్రమే విజయం సాధించింది. అయితే అప్పటి నుంచి వారు వరుస మ్యాచ్లలో ఓటమిని ఎదుర్కొన్నారు. ఈ సీజన్లో జట్టు బౌలింగ్ చాలా సాధారణంగా ఉంది. అందుకే 200 పరుగులకు దగ్గరగా స్కోర్ చేసినప్పటికీ జట్టు ఏకపక్షంగా మ్యాచ్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 9వ స్థానంలో ఉంది. వారికి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. జట్టు ప్లే ఆఫ్కు వెళ్లాలంటే ఈ 8 మ్యాచ్లు తప్పక గెలవాల్సి ఉంటుంది. మిగిలిన 8 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్లోకి వెళ్తుంది. అయితే ఆ జట్టు 8 మ్యాచ్ల్లో 7 గెలిస్తే గరిష్టంగా 16 పాయింట్లు మాత్రమే పొందగలుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్సీబీ నెట్ రన్ రేట్ పై ఆధారపడవలసి రావచ్చు. ముంబై ఇండియన్స్ తో జరిగిన భారీ ఓటమి తర్వాత ఆ జట్టు నెట్ రన్ రేట్ చాలా ఘోరంగా మారింది. ఇక ఇదే అంశంపై మనకు మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తారు. నాగేంద్రబాబు, చెప్పండి. చెప్పాలి ముఖ్యంగా ఆర్సీబీ జట్టు విషయం అయితే గత సీజన్ లో పోలిసినా అంతకుముందు గత సీజన్ లోనైనా సరే ఎవ్రీ సీజన్ లో కూడా ప్రతి సీజన్ లో కూడా ఆర్సీబీ అయితే ఒక బ్యాడ్ లక్ అయితే నడుస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ప్రతిసారి ఆర్సీబీ అభిమానులు కూడా ఈ సీజన్ లోనైనా తమ జట్టు ముందుకు వెళ్తుంది, ఫైనల్ వరకు వెళ్తుంది, కప్పు తీసుకొస్తుందని చెప్పేసి ప్రతిసారి ఆశపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రతిసారి కూడా అభిమానులకి నిరాశకి ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ల్లో 2024 ఐపీఎల్ 17 సీజన్ లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడగా దీంట్లో 8 మ్యాచ్లు ఆడగా ఇప్పటి వరకు అయితే 6 మ్యాచ్లు అయితే గెలిచి 1 ఓడిపోయింది. 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో ఓడిపోయి 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. మీరు అన్నట్టు మిగిలిన 8 మ్యాచ్లు ఉండగా 8 మ్యాచ్లు కూడా తప్పక గెలవవలసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో, అంటే అక్కడ కింది నుంచి ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ ప్లేస్ లో అయితే ఆర్సీబీ జట్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు పాయింట్ పట్టికలో చివరగా ఉండడంలో సో ఇంకా ముందున్న మ్యాచ్ రన్ కూడా, అంటే రాబోయే ప్రతి మ్యాచ్ కూడా ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఆర్సీబీకి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఆర్సీబీ టీమ్ లో అయితే ఒక విరాట్ కోహ్లీ తప్ప, రన్ మిషన్ అని పిలుస్తుంటారు అభిమానులు ముద్దుగా, ఒక విరాట్ కోహ్లీ తప్ప ఇంకెవరు కూడా సరైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవట్లేదు. విరాట్ కోహ్లీ ఒక్కడే తన కష్టపడుతున్నాడు, చివరి వరకు ఆడుతున్నాడు. సెంచరీ చేసినా కూడా ఆర్సీబీ జట్టు గెలవలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఓవరాల్ గా జట్టు సమిష్టి కృషితో రాణిస్తేనే ముందు మ్యాచ్ల్లో అన్ని మ్యాచ్లు కూడా గెలిస్తేనే ఆర్సీబీ అభిమానులు కోరుకున్నట్లుగా ఫైనల్ కు వెళ్లే అవకాశం అయితే ఉంది. సో మరి ముందు మ్యాచ్లో ఆర్సీబీ పర్ఫార్మెన్స్ ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది? ఇటు విరాట్ కోహ్లీతో పాటు దినేష్ కార్తిక్ కూడా ఫామ్ లోకి వచ్చారు. మరి అందరూ ఆటగాళ్లు ఫామ్ లోకి వచ్చి ఇటు బౌలింగ్ విభాగంలో ముఖ్యంగా రాణిస్తే ఆర్సీబీ జట్టు ముందు మ్యాచ్ల్లో రాణిస్తే తప్ప ప్లే ఆఫ్ అవకాశాలకైతే వెళ్లే అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు. అమూల్య. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర బాబు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.